బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైజాగ్ లో అక్రమ సంబంధం గుట్టురట్టయింది. భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. ప్రియురాలి మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాడు భర్త. వివేక్ కు స్పాలో కొత్త ప్రియురాలు పరిచయం అయింది. ప్రియురాలికి విలువైన వస్తువులు గిఫ్ట్ గా ఇచ్చాడు వివేక్. స్పా బ్యూటీతో పార్కులు, బీచ్లు, హోటల్స్ లో వివేక్ ఎంజాయ్మెంట్ ఓ లెవెల్లో ఉండేదంటోంది ఆ భార్య. తనకు న్యాయం కావాలంటోంది. 3 ఏళ్ల కిందట వివేక్ హరితతో పెళ్లయింది. పెళ్లైన 2 నెలల నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు వివేక్ అనే మాట వినిపిస్తోంది. వివేక్ స్పాలు, అమ్మాయిల పిచ్చి ఉందని అంటోంది భార్య. చాలా మంది అమ్మాయిలతో వివేక్ సంబంధం ఉందని ఆరోపిస్తోంది. విడాకులకు అప్లై చేసా, లీగల్ గా చూసుకుంటా అంటోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ వివేక్ కూడా ఇదే మాట అంటున్నాడు. విడాకులకు అప్లై చేశాను, లీగల్ గా చూసుకుంటా అంటున్నాడు భర్త వివేక్. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి ఈ విషయంలో చూద్దాం. విజువల్లో మీరు చూస్తున్నారు విశాఖపట్నానికి సంబంధించి. అవును, వైజాగ్ లో అక్రమ సంబంధం గుట్టురట్టయింది. భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. ప్రియురాలి మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాడు భర్త. వివేక్ స్పాలో కొత్త ప్రియురాలు పరిచయం అయింది. ప్రియురాలికి విలువైన వస్తువులు గిఫ్ట్ గా ఇచ్చాడు వివేక్. స్పా బ్యూటీతో పార్కులు, బీచ్లు, హోటల్స్ లో వివేక్ ఎంజాయ్మెంట్ లెవెల్లో ఉండేదంటోంది భార్య. తనకు న్యాయం కావాలంటోంది. 3 ఏళ్ల కిందట వివేక్ హరితతో పెళ్లైంది. పెళ్లైన 2 నెలల నుంచే భార్యకు దూరంగా ఉంటూ వచ్చాడు వివేక్. వివేక్ స్పాలు, అమ్మాయిల పిచ్చి ఉందంటోంది భార్య. ఈ నేపథ్యంలో హరిత ఏమంటోంది ఇప్పుడు చూద్దాం. నా పేరు హరిత అండి. నాకు పెళ్ళి ఇప్పుడు 3 years అవుతుంది. 3 yearsలోని 2 months మాత్రమే మేము కలిసి ఉన్నాము, ఫిజికల్గా కానీ ఇంకా మెంటల్గా కానీ. దాని తర్వాత ఇంకా ఆయన వేరే ఉన్నాడు. ఒకే ఇంట్లో ఉన్న వేరువేరుగా ఉండేటోళ్ళం. ఇప్పుడు ఏంటయిందంటే ఆయన వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. అప్పటి నుంచే పెళ్ళైన ఒక 3-4 months నుంచి ఆయన స్పాకి వెళ్ళేటోడు. ఇంకా అక్కడే అమ్మాయితో మరి ఇంకెలా ఇంకా ఇవన్నీ నేను చాలా మెసేజ్లు కూడా చూసాను. ఈ అమ్మాయితోనే కాదు, వేరే వాళ్ళతో కూడా చెప్పడానికి సిగ్గు కానీ చాలా వల్గర్గా నేను చూశాను. అలాంటి మెసేజ్లు, వీడియో కాల్స్ ఇవన్నీ చూసి ఇంకా నేను అడిగేసరికి ఆయన నన్ను కొట్టడం, ఇంక ఇవన్నీ చేస్తుంటే ఇంక నాకు లొంగేటట్టు లేదని చెప్పి నేను డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్తోనే నేను చెప్పాను. అయినా సరే వాళ్ళు కూడా నా దగ్గర ఆహా అవునా అలాగే ఇలా అని చెప్పారు. కానీ వాళ్ళు కూడా ఇంకేమీ పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. మా అమ్మ వాళ్ళు అడిగితేనేమొచ్చి వాడంటే మగాడు, వాడు ఏదైనా చేస్తాడు అలా ఇలా మాట్లాడారు. మగవాడని వాళ్ళు వెనకేసుకొచ్చారు వాళ్ళని. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఇదంతా కాదు అని చెప్పి పెద్ద మనుషులతో నేను మాట్లాడిపించినా సరే సరే కలిసి ఉంటాము అది ఇదని అన్నాడు. ఇంకా అదంతా ఏమీ లేదు. మళ్ళీ అమ్మాయిని ఒక 3-4 days వాళ్ళ ఇంటికి మాత్రం పంపించాడు. దాని తర్వాత ఈ గొడవలన్నీ ఎక్కడికక్కడ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించి ఒక అపార్ట్మెంట్ తీసి పెట్టాడు. ఆఫీస్ పక్కన అపార్ట్మెంట్ తీసి పెట్టాడు. దాని తర్వాత మళ్ళీ నేను గొడవలు పెట్టేసరికి నువ్వు ఉండొద్దు ఇంట్లోనే, నువ్వు పెద్ద మరుగుతుందని మా అమ్మాలు ముందే చెప్పాను. నేను పెళ్లి చేసుకోవద్దని నేను చేసుకున్నాను. అలా ఇలా ఇంకా మానసికంగా కూడా అంటే ఇంకా నేను చెప్పలేను, మానసికంగా కూడా నన్ను చాలా లో అయిపోయాను నేను ఇంకా మాటలకి. దాని తర్వాత ఇంకా నువ్వు ఇంట్లో ఉంటే నువ్వే అద్దె కట్టుకోవాలి, నేను కట్టను, నువ్వు నచ్చిన పని నువ్వే చేసుకోవాలి, ఇంకా నా వల్ల కాదు, నీకు వచ్చానంటే ఇంక నీ పని అయిపోతుంది, నేను వచ్చేలోపు వెళ్ళిపోవాలి. ఇంకా అలా ఇలా బెదిరించేసరికి నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా భయపడి నేను కూడా ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏమొచ్చి ఆడపడిచి వాళ్ళందరూ కూడా చాలా తిట్టారు. నీకు అసలు పెళ్ళి అవ్వదు, మేము చేసుకున్నాము, ఇంకా అలా ఇలా చాలా మాట్లాడారు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చాను ఇక్కడ బుచ్చిపేట స్టేషన్లో. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ ఇయర్ May 6 ఇచ్చాము. అదేమో వచ్చి May 20
మే 20న అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఆ ఎఫ్ఐఆర్కి కూడా 15 రోజులు మాకు టైం కావాలి, మేము ఏదో ఒకటి ఆలోచించుకొని మేము ఏలుకోవాలో లేదంటే వదిలేయాలో ఏదో ఒకటి ఆలోచించుకొని వచ్చి మీకు చెప్తామని చెప్పి వెళ్ళి మాకు లాయర్ నోటీస్ పంపించారు విడాకులకి. ఈ నోటీస్ పంపించిన తర్వాత ఇంక ఏం చేయాలో అర్థం కాక మేము చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడిపించాము, దేనికి కూడా ఇంక రెస్పాండ్ లేదు. సరే అలాగా ఇలాగా అనేటోళ్ళు కానీ ఇంక అసలు ఎలాంటి రెస్పాండ్ లేకపోతే ఇంక నేనే సఫర్ అవుతున్నాను అన్ని విధాలుగా అని చెప్పి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను ఇంక నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పి నేను వెళ్ళినా సరే ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇంకా తలుపులు గట్ట వేస్తారు. ఇంకా ఏం చేయాలని చెప్పి వాళ్ళేమో ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు స్టేషన్కి వెళ్ళి మాకు రమ్మని చెప్తే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ సిఐ గారు ఏం చెప్పారంటే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్లు ఆయన మాట్లాడారు. సిఐ గారు అక్కడ పాలకొండ సిఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది కదా ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆయన మాట్లాడారు. ఇంకా మాకు తెలీదు, మేమే ఎవరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము మేమే. తర్వాత ఏమైందంటే మేము వచ్చిన తర్వాత మా లాయర్ గారితో అడిగాను, మా లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. సరే ఇలాగ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి మేము వెళ్ళకూడదంట కదా అంటే అలా ఏమీ లేదు, నువ్వు డైవర్స్ ఇస్తే అప్పుడు ఓకే, కానీ నువ్వు డైవర్స్ ఇవ్వలేదు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళు మీకు ఏదో దారి మళ్లించడానికి అలాంటి మాటలు చెప్పారని చెప్పి అన్నారు. తర్వాత ఇంక మాకు పెద్ద పెద్ద పొలిటీషియన్లు అలా ఏం తెలియక ఇంక మేము ఇక్కడే ఉన్నాము. ఇంకేం చేయాలో తెలియక ఇంక మాలో మేమే అలా ఉండి ఇంకా సరే ఇంకేం కాదు ఇంకేదో ఒకటి చెయ్యాలని చెప్పి నేను ఆ లొకేషన్స్ అవన్నీ మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉన్నారు. లైట్ డ్రెస్సులతోటి కళ్ళు నిలుపుకుంటూ వచ్చారు, తలుపు తీశారు. రైట్, అది హరిత